పెరుగు పచ్చడిలోకి కావాల్సిన పెరుగునైతే తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతోటి కమ్మటి పెరుగునైతే తీసుకున్నాను. దీన్ని గరిటెతోటే ఇలా బాగా కలుపుతూ ఉంటే ఎక్కడ గడ్డలనేవి లేకుండా ఇలా కలిసిపోతుందనమాట. ఒకవేళ మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వంతో కూడా చిలికించుకొని తీసుకోవచ్చు. ఇలా పెరుగు రెడీ చేసుకున్న తర్వాత పాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, పావు స్పూన్ ఆవాలు వేసుకుని పోపును కొద్దిగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటమని పోపు బాగా వేగేటప్పుడే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. పోపంతా కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం చిలికించి పెట్టుకున్న పెరుగులోకి రుచికి సరిపడా ఉప్పుని, తురుముకున్న క్యారెట్‌ని, వేయించుకున్న పోపుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు గనక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాము